2 దశాబ్దాల పాటు చూసుకుంటే కనుక ఎఫ్ఐఎస్ తాలూకా ఇండియన్ ఈక్విటీ ఓనర్షిప్ ఏదైతే ఉందో గణనీయంగా పెరిగిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. మనం ప్రపంచంలోనే అత్యధిక పవర్ఫుల్ రెగ్యులేటర్ కింద చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు సెబీ కింద కూడా తయారైందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఒకటి స్ట్రాంగెస్ట్ రెగ్యులేటర్ కింద సెబీ అండ్ రెండోది ఆర్బీఐ ఉందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. అంటే ఎవరైనా సరే వ్యాపారం అభివృద్ధి చెందుతున్నది అంటే కనుక ఇమీడియట్ గా వచ్చి వాటిని క్రాక్ డౌన్ చేయడం అనేటువంటిది ఎడ్టెక్ కావచ్చు, ఫిన్టెక్ కావచ్చు. ఇన్ఫ్యాక్ట్ మనం బాగా తెలిసిన ఎగ్జాంపుల్ అలీబాబా ఏదైతే ఉందో, సో దాని ఎగ్జాంపుల్ తీసుకుంటే జాక్మా చైనా నుంచి బయటకు రావాల్సినటువంటి స్టేజ్కి వచ్చింది. అండ్ నెక్స్ట్ జియో పొలిటికల్ టెన్షన్స్ అని చెప్పేసి తైవాన్తో గొడవలు కావచ్చు, హాంకాంగ్తో గొడవలు కావచ్చు, అండ్ అట్ ద సేమ్ టైం రష్యాతో సాన్నిహిత్యం అనేటువంటిది కంటిన్యూ చేయడం అనేటువంటిది ఏవైతే ఉన్నాయో, ఇలాంటి జియో పొలిటికల్ టెన్షన్స్ వల్ల కొంతవరకు బయట పెట్టుబడిదారులు ఎవరైతే ఉన్నారో చైనా మీద నమ్మకం పెద్దగా లేదు అని చెప్పేసి క్లియర్ కట్ గా మనకు తెలుస్తుంది. వీక్షకులకు, మా ప్రియమైన ప్రేక్షకులకు శుభోదయం. నిన్నటి స్టాక్ మార్కెట్ అప్డేట్ ప్రకారం హాంకాంగ్ ని 4th ప్లేస్ నుంచి నెట్టేసి తన ప్లేస్ ని కైవసం చేసుకుంది ఇండియా. సో దీనివల్ల ఇన్వెస్టర్స్ కి ఏంటి లాభం? మరి ఈ స్థానాన్ని నిలబెట్టుకోవడానికి మనం ఏం చేయాలి? 3rd ప్లేస్ లో ఉన్న జపాన్ ని క్రాస్ చేయడానికి, ఫస్ట్ అండ్ సెకండ్ ప్లేస్ లో ఉన్న అమెరికా అండ్ చైనాతో పోటీ పడడానికి మనం ఏం చేయాలి? ఈ విషయాలన్నీ క్లుప్తంగా తెలుసుకోవడానికి లెట్స్ ఆస్క్ రావు గారు. గుడ్ మార్నింగ్ సార్. సార్, ఇండియా స్టాక్ మార్కెట్ లో 4th పొజిషన్ కి ఎలా వచ్చింది అండ్ హాంకాంగ్ ని ఎలా క్రాస్ చేసింది? సో దీనికి మల్టిపుల్ రీజన్స్ చెప్పుకోవచ్చు, ఒకటి కాదు, మొత్తం సుమారు ఒక 6 మేజర్ పాయింట్స్ కింద మనం చెప్పుకోవచ్చు. సో ఫస్ట్ వన్ వచ్చేటప్పటికి గత 8 ఏళ్ళగా 9 ఏళ్ళగా మనం చూసుకునేటప్పుడు ఏంటంటే ఈక్విటీ కల్చర్ ఏదైతే ఉందో అది స్ట్రాంగ్గా గ్రో అవుతున్నదని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ మన నిఫ్టీ ఏదైతే ఉందో, నిఫ్టీ కావచ్చు, సెన్సెక్స్ కావచ్చు, గత 8 ఏళ్ళు వరుసగా లాభాల పాటు ఇవ్వడం అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. అండ్ ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ 1-2 ఇయర్స్లో చూసుకుంటే మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్స్ కూడా చాలా స్ట్రాంగ్గా పెరిగాయి. దీనికి మేజర్గా మనం చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటి అంటే రిటైల్ ఇన్వెస్టర్ బేస్ ఒకటి పెరగడం, రెండోది ఏంటంటే కార్పొరేట్ ఎర్నింగ్స్, అంటే కంపెనీ తాలూకా రెవెన్యూస్ ఏవైతే ఉంటాయో, అంటే వాళ్ళకు వచ్చేటువంటి ఆదాయం ఏదైతే ఉందో ఓవరాల్గా పెరుగుతూ ఉండడం. సో 2 రకాలుగా కూడా మనం చెప్పుకోవచ్చు. అండ్ ఇప్పుడు ఈ మనం మాట్లాడుకుంటున్నటువంటి రిటైల్ బేస్ ఏదైతే ఉందో, ఇన్ఫ్యాక్ట్ టోటల్ నెంబర్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్ ఫోలియోస్ ఏవైతే ఉన్నాయో సుమారు 16 కోట్లు ఉన్నాయి. మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో సుమారు 4 కోట్ల వరకు ఉన్నారు. తర్వాత డిమాట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్లు ఓపెన్ చేసుకోవాలి సుమారు ఒక 14 కోట్ల వరకు ఉన్నారు అని చెప్పేసి మనం ఆల్రెడీ చెప్పుకుంటూనే ఉన్నాం. అండ్ ఇది మాత్రమే కాకుండా, అంటే 3rd పాయింట్ కింద చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు 2003 నుంచి 2007 వరకు ఉన్నటువంటి బుల్ మార్కెట్ ఏదైతే ఉందో ఫారిన్ ఇన్స్టిట్యూషన్స్ తీసుకొచ్చినటువంటి బుల్ మార్కెట్ కింద చెప్పుకోవచ్చు. నెక్స్ట్ 2009 నుంచి 2014 వరకు ఉన్నటువంటి బుల్ మార్కెట్ ఏదైతే ఉందో ఇండియాలో ఉన్నటువంటి హెచ్ఎన్ఐ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీసుకొచ్చినటువంటి మేజర్ ర్యాలీ కింద చెప్పుకోవచ్చు. అండ్ ఇప్పుడు గత లాస్ట్ 4-5 ఇయర్స్ పాటు చూసుకుంటే కనుక రిటైల్ డ్రివెన్ అని చెప్పేసి అని 1000 రూపాయలు, 2000 రూపాయలు, 5000 రూపాయలు ఇలా ఎస్ఐపిఎస్ ఏవైతే చేస్తూ ఉన్న వాళ్ళు ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ మీద కాన్ఫిడెన్స్ రావడం, తర్వాత ఏంటంటే ఎక్కడా పెద్దగా నష్టాలు అనేటువంటివి ఏవి లేకుండా చూశారు కాబట్టి ఓకే ఇండియన్ స్టాక్ మార్కెట్స్ అనేటువంటి గ్రో అవుతాయి అనేటువంటి పద్ధతుల్లో వాళ్ళు ఆలోచించుకొని కంటిన్యూస్గా ఇన్వెస్ట్ చేయడం అని చెప్పేసి చెప్పుకోవచ్చు. మనం ఇప్పుడు 4వ పాయింట్ కింద మనం మాట్లాడుకోవాల్సి వచ్చినప్పుడు అయితే కనుక ఇండియా వాళ్ళకి నమ్మకం మాత్రమే కాకుండా గ్లోబల్ ఇన్వెస్టర్స్ కూడా అదే టైప్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అనేటువంటిది క్లియర్ కట్గా చూసాం మనం. ఎందుకంటే గత 2 దశాబ్దాల పాటు చూసుకుంటే కనుక ఎఫ్ఐఎస్ తాలూకా ఇండియన్ ఈక్విటీ ఓనర్షిప్ ఏదైతే ఉందో గణనీయంగా పెరిగిందని చెప్పేసి చెప్పుకోవచ్చు మనం. అండ్ 5వ పాయింట్ కింద చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటంటే స్టేబుల్ గవర్నమెంట్, స్టేబుల్ పాలసీస్, టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, అండ్ అట్ ద సేమ్ టైం స్ట్రాంగ్ రెగ్యులేటర్, అంటే మనం ప్రపంచంలోనే అత్యధిక పవర్ఫుల్ రెగ్యులేటర్ కింద చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు సెబీ కింద కూడా తయారైందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఒకటి స్ట్రాంగెస్ట్ రెగ్యులేటర్ కింద సెబీ అండ్ రెండోది ఆర్బీఐ ఉందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. అండ్ 6వది వచ్చేటప్పటికైతే కనుక ఇండియా లాంటి 143 కోట్ల జనాభాలో ఉత్పత్తిదారులు మనమే, కన్జంప్షన్ కూడా మనదే. ఎందుకంటే ప్రొడ్యూస్ చేసినా కూడా మనమే వాడుకుంటున్నాం, కన్జ్యూమ్ చేసినా కూడా మనమే వాడుకుంటున్నాం. కాబట్టి వేరే దేశాలతో మనం అవసరం కావచ్చు, లేదంటే వాళ్ళ మీద ఆధారపడాల్సినటువంటి అవసరం ఇప్పుడు ఏ రోజు కనబడలేదు. సో కొన్ని కంట్రీస్ ఏంటంటే ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ కింద ఉంటుంటాయి. ఎస్పెషల్లీ చైనా గురించి మనం మాట్లాడుకోవాల్సి వచ్చినప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి జీడిపి ఏదైతే ఉందో మేజర్గా ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ కింద ఉంటుంది. ఇప్పుడు అలా కాకుండా మన ఇండియాకి వచ్చేటప్పటికి ఏంటంటే డొమెస్టిక్ కన్జంప్షన్ చాలా స్ట్రాంగ్గా ఉంది, వర్కింగ్ ఏజ్ చాలా స్ట్రాంగ్గా ఉంది, ఈక్విటీ కల్చర్ చాలా స్ట్రాంగ్గా ఉంది. అండ్ ఇప్పుడిప్పుడే ఇంకా ఎక్స్పోర్ట్స్ అనేటువంటివి పెరుగుతున్నాయి. మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్, చైనా +1 లాంటి కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో. సో దీనివల్ల ఎఫ్డిఐస్ కావచ్చు, ఎఫ్ఐఐస్ కావచ్చు, అండ్ అట్ ద సేమ్ టైం ఇండియన్ డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ కూడా దే ఆర్ లుకింగ్ దిస్ యాజ్ అ గ్రేట్ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ అని చెప్పేసి చెప్పుకోవడం వల్ల
సో ఇండియన్ స్టాక్ మార్కెట్స్ కంటిన్యూస్గా పెరిగాయని చెప్పేసి చెప్పుకోవచ్చు. సార్ ఇప్పుడు ఇండియన్ స్టాక్ మార్కెట్స్ యొక్క వాల్యూ పెరిగింది, బట్ మరి హాంకాంగ్ యొక్క స్టాక్ మార్కెట్స్ వాల్యూ ఎందుకు తగ్గింది? ఒకటి ఇక్కడ హాంకాంగ్ ఒకటి మనం విడిగా చూసుకోవచ్చు, లేదంటే హాంకాంగ్ ప్లస్ చైనా రెండు కలిపి ఏవైతే టెరిటరీ కింద ఉంటాయో వాటి తాలూకా వాల్యూ కింద కూడా చూసుకోవచ్చు. గత 2-3 సంవత్సరాల పాటు చూసుకుంటే కనుక సుమారు 30% to 50% పడ్డాయని చెప్పేసి క్లియర్ కట్గా చెప్పుకోవచ్చు. సో ఇక్కడ స్టాక్ మార్కెట్స్ తాలూకా విషయాల గురించి వచ్చేటప్పటికి స్టాక్ మార్కెట్ ఈస్ ది బారోమీటర్ ఫర్ ది ఎకానమీ అని ఎప్పుడైతే మనం చెప్తామో, సో స్టాక్ మార్కెట్స్ పెరుగుతూ ఉంటే ఎకానమీ కూడా పెరుగుతున్నది అని చెప్పేసి అండర్లైంగ్ అజంప్షన్ కింద అనుకోవచ్చు. లేదంటే స్టాక్ మార్కెట్లు పడుతున్నాయి అంటే కనుక అండర్లైంగ్ ఎకానమీ కూడా డౌన్ అవుతున్నది అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ మనం గత 2-3 ఏళ్లలోనే సుమారు 40% నుంచి 50% వరకు పడ్డాయని చెప్పేసి చెప్పుకోవచ్చు మనం. అయితే దీనికి మేజర్గా వచ్చేటప్పటికి ఏంటి అంటే ఒకటి బీజింగ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అంటే చైనా వాళ్ళు ఎవరైతే ఉన్నారో కోవిడ్ రెస్ట్రిక్షన్స్ అనేటువంటివి చాలా స్ట్రింజెంట్గా పెట్టడం, ఎకానమీ ఓపెన్ అప్ కాకపోవడం, మల్టిపుల్ లాక్డౌన్ సినారియోస్ ఏవైతే ఉన్నాయో అక్కడ చూసుకున్నాం. బట్ మన ఇండియాకి వచ్చేటప్పటికైతే కనుక మేబీ phase 1 and phase 2 ఏదైతే ఉందో అప్పుడు మాత్రమే మనం ఈ లాక్డౌన్స్ అనేటువంటివి చూడడం జరిగింది. బట్ అక్కడ చైనాకి వచ్చేటప్పటికి ఏంటి అంటే కంటిన్యూస్ లాక్డౌన్స్ అనేటువంటివి ఇంపోజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ రెగ్యులేటరీ క్రాక్ డౌన్స్ అంటాం మనం. అంటే ఎవరైనా సరే వ్యాపారం అభివృద్ధి చెందుతున్నది అంటే కనుక ఇమీడియట్గా వచ్చి వాటిని క్రాక్ డౌన్ చేయడం అనేటువంటిది. ఎడ్టెక్ కావచ్చు, ఫిన్టెక్ కావచ్చు. ఇన్ఫ్యాక్ట్ మనం బాగా తెలిసిన ఎగ్జాంపుల్ అలీబాబా ఏదైతే ఉందో, సో దాని ఎగ్జాంపుల్ తీసుకుంటే జాక్మా చైనా నుంచి బయటకు రావాల్సినటువంటి స్టేజ్కి వచ్చింది. సో ఆ టైప్ ఆఫ్ క్రాక్ డౌన్స్ ఏవైతే ఉన్నాయో కంటిన్యూస్గా ఉన్నాయని చెప్పేసి చెప్పుకోవచ్చు. నెక్స్ట్ 3వ పాయింట్ కింద చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటంటే రియల్ ఎస్టేట్ రంగం ఆల్మోస్ట్ కుప్పకూలిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. గోస్ట్ సిటీస్ లాంటివి కావచ్చు, తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్పెండింగ్ అనేటువంటిది లేకపోవడం, తర్వాత రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అక్కడ వాళ్ళు ఎవరైతే ఉన్నారో దివాలా తీయడం అనేటువంటిది మనం చూసాము. అండ్ నెక్స్ట్ జియో పొలిటికల్ టెన్షన్స్ అని చెప్పేసి తైవాన్తో గొడవలు కావచ్చు, హాంకాంగ్తో గొడవలు కావచ్చు, అండ్ అట్ ద సేమ్ టైం రష్యాతో సాన్నిహిత్యం అనేటువంటిది కంటిన్యూ చేయడం అనేటువంటిది ఏవైతే ఉన్నాయో ఇలాంటి జియో పొలిటికల్ టెన్షన్స్ వల్ల కొంతవరకు బయట పెట్టుబడిదారులు ఎవరైతే ఉన్నారో చైనా మీద నమ్మకం పెద్దగా లేదు అని చెప్పేసి క్లియర్ కట్గా మనకు తెలుస్తుంది. అంటే ఇది మాత్రమే కాకుండా ఇంకా సింపుల్గా చెప్పాల్సి వచ్చినప్పుడు ఏంటంటే ఈ మల్టిపుల్ లాక్డౌన్స్ ఎప్పుడైతే వచ్చాయో సో జనాలు కూడా స్పెండ్ చేయాలి అనేటప్పుడు డౌట్ పడ్డారు. ఇప్పుడు ఇండియాకి వచ్చేటప్పటికి ఏంటంటే మనమే ప్రొడ్యూస్ చేస్తున్నాం, మనమే కన్జ్యూమ్ చేసుకుంటున్నాం. అక్కడికి వచ్చేటప్పటికి అయితే కనుక వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఓకే నేను రూపాయి ఖర్చు పెట్టాలా, రూపాయి పొదుపు చేయాలి అంటే ఆదాయం లేదు, రూపాయి ఖర్చు పెట్టాలి అంటే రేపు ఆదాయం ఉంటుందో లేదో అనేటువంటి భయం మీద వాళ్ళు ఉన్నారు. సో ఈ రకంగా మనం చూసుకునేటప్పుడు అయితే కనుక ఓవరాల్గా చైనా ఎకానమీ కంప్లీట్గా కొలాప్స్ అయిందని చెప్పేసి చెప్పుకోవచ్చు మనం. సో ఎప్పుడైతే ఇలాంటి కొలాప్స్ అయినప్పుడు ఎవరైతే ఇన్వెస్టర్స్ కాన్ఫిడెన్స్ ఉంటుందో ఆ కాన్ఫిడెన్స్ అనేటువంటిది కంప్లీట్గా పోయింది. అండ్ ఫారిన్ ఇన్వెస్టర్స్ ఎవరైనా అక్కడ నుంచి ఐపీఓ మార్కెట్స్ ఏవైనా సరే అంటే కొత్తగా ఎవరైనా ఫండ్స్ రేస్ చేద్దామన్నా కూడా అక్కడికి వెళ్తే రెస్ట్రిక్షన్స్ బోల్డ్ ఉంటాయి, తిరిగి మళ్ళీ మన డబ్బులు మనం తెచ్చుకోగలమా లేమా అనేటువంటి పద్ధతుల్లో ఈ డౌట్స్ ఎప్పుడైతే వచ్చాయో హాంకాంగ్ మీద కావచ్చు, చైనా మీద కావచ్చు నమ్మకాలు అనేటువంటి సిగ్నిఫికెంట్గా తగ్గాయని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో ఒక రకంగా మనం ఇండియా అనేటువంటిది గ్రో అవ్వడానికి రీజన్ రాజుగారు మొదటి భార్య మంచావిడ అయింది అండ్ అట్ ద సేమ్ టైం రాజుగారు రెండో భార్య చెడ్డావిడ అయింది కాబట్టి సో రెండు ఎప్పుడైతే కలిసి వచ్చాయో ఆబ్వియస్లీ దట్ హ్యాస్ హెల్ప్ డస్ టు గ్రో అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సరే ఇప్పుడు మనం కంటిన్యూస్గా 8 years డెవలప్ అయ్యాం, ఇప్పుడు చైనా కంటిన్యూస్గా 3 years డౌన్ఫాల్ చూసింది. సో ఇప్పుడు అక్కడ వాల్యూ ఎమర్జ్ అయ్యే అవకాశం ఉందా? సో ఇప్పుడు ఈ డౌన్ఫాల్ గురించి మనం ఏదైతే మాట్లాడుకుంటున్నామో అంటే మన ఇండియన్ స్టాక్ మార్కెట్లకి ఏదైనా మేజర్ రిస్క్ ఉందా అంటే కనుక ఒకటి గ్లోబల్ ఎలొకేషన్ అనేటువంటిది మారడం అనేటువంటి సిగ్నిఫికెంట్ అవుతుంది. గ్లోబల్ ఎలొకేషన్ అంటే ఓకే ఇండియాలో ఇంతవరకు నేను డబ్బులు సంపాదించుకున్నాను కాబట్టి ఇక్కడ కొంత లాభాలు నేను స్వీకరించి దీన్ని మళ్ళీ నేను చైనాలోకి మార్చుకుంటాను అని చెప్పేసి అనేటువంటి ఉద్దేశం ఏదైతే ఉంటుందో అది కొంతవరకు డ్యామేజ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. లేదంటే పెరగాల్సినటువంటి స్కోప్ ఏదైతే ఉంటుందో పెద్దగా పెరగకపోవచ్చు. ఎందుకంటే ఇండియన్ ఇన్వెస్టర్స్ కొంటూ ఉండి ఎఫ్ఐఎస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అమ్ముతూ ఉంటే కనుక గ్రో ఏదైతే అవ్వాల్సినటువంటి అంటే మార్కెట్స్ ఏవైతే పెరగాలో అది పెద్దగా పెరగవు అని చెప్పేసి చెప్పుకోవచ్చు మనం. సో ఇది ఒకటి మేజర్ రిస్క్ కింద మనం చెప్పుకోవచ్చు. అండ్ రెండోది ఈ స్ట్రాటజీ ఏదైతే ఉందో చైనా +1 స్ట్రాటజీ కావచ్చు, లేదంటే ఇండియా యాజ్ అ పవర్ సెంటర్ కింద ఎమర్జ్ అవడం అనేటువంటిది లాస్ట్ 2 years నుంచి మనం చూస్తున్నాం. ఒక మేజర్ డేటా పాయింట్ చెప్పాల్సి వచ్చినప్పుడు ఏంటంటే మన ఎకానమీ కంటిన్యూస్గా 6 to 7% చొప్పున గ్రో అవుతున్నది. అండ్ అట్ ద సేమ్ టైం వడ్డీ రేట్లు ఇప్పుడు రాబోయే రోజుల్లో తగ్గించేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పేసి మనం చెప్పుకుంటున్నాం. కానీ ఇక్కడ చైనా విషయానికి వచ్చేటప్పటికి ఏంటంటే వాళ్ళు కంటిన్యూస్గా డౌన్ టిక్లో ఉన్నారు కాబట్టి
అక్కడ ఉన్నటువంటి పాలకులు ఎవరైతే ఉన్నారో కొంత స్పృహ అనేటువంటిది వాళ్ళకి ఇప్పుడు వస్తాయి కనుక వాళ్ళు ఏమైనా దిద్దుబాటు చర్యలు ఏమైనా తీసుకుంటే అప్పుడు చైనాలోకి కొత్త పెట్టుబడులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఏంటంటే ఈ చైనాలోకి కొత్త పెట్టుబడులు ఎవరైతే పెడుతున్నారో లాస్ట్ 2 years నుంచి చేతులు కాల్చుకుంటున్నారు, ఇప్పుడు మాత్రమే కాదు. సో ఇది మేబీ ట్రెండ్ ఏదో ఒక టైంకి రివర్స్ అయ్యేటువంటి అవకాశం ఉండొచ్చు, అంటే ఉంటుంది అని నేను చెప్పట్లేదు. నిజంగా అది రివర్స్ అవ్వకుండా ఉండాలి అంటే కనుక ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ తాలూకా పాలసీస్ కావచ్చు, పాలిటిక్స్ కావచ్చు, నెక్స్ట్ టర్మ్లో కూడా వాళ్ళే వచ్చి కంటిన్యూ అయితే కనుక మేబీ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ కావచ్చు, లేదంటే పాలసీ డెసిషన్స్ కావచ్చు, ఇలాంటివన్నీ ఉంటే కనుక క్లియర్ కట్గా $5 trillion ఎకానమీ వైపు మనం పరుగులు పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. మనం ఎప్పుడైతే $5 trillion వైపు అంటే ఇప్పుడు ఉన్నటువంటి 4.3 నుంచి $5 trillion వైపు ఎప్పుడైతే పరిగెడతామో ఆబ్వియస్లీ హాంకాంగ్ వాళ్ళు కూడా అచీవ్ చేయడానికి చాలా ఎక్కువ కష్టపడాల్సినటువంటి అవసరం ఉంటుంది. అండ్ రెండోది ఏంటంటే ఇక్కడ సుస్థిరమైనటువంటి ప్రభుత్వం లేదంటే అన్సర్టనిటీ లేనటువంటి గవర్నమెంట్ కనుక ఫాలో అయితే ఫారిన్ ఇన్వెస్టర్స్ కూడా కొంతవరకు కాన్ఫిడెన్స్ వస్తుంది. అప్పుడు ఏంటి అంటే ఓకే ఇండియా నుంచి ప్రాఫిట్స్ బుక్ చేయాల్సినటువంటి అవసరం లేదు, సో ప్రస్తుతానికి ఇక్కడే మనం అమౌంట్స్ని కంటిన్యూ చేద్దామని చెప్పేసి అని వాళ్ళు రిడెంప్షన్ అనేటువంటిది తగ్గుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం రిటైల్ ఫ్లోస్ ఏవైతే ఉన్నాయో దానివల్ల మార్కెట్స్ బాగా పెరిగేటువంటి అవకాశం ఉంటుందని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో ఇక్కడ మనం ఈ పాయింట్లో ఏంటంటే ఉన్న మేజర్ పాజిటివ్ పాయింట్స్ డిస్కస్ చేసాము, నెగిటివ్ పాయింట్స్ కూడా మనం డిస్కస్ చేసాం. అండ్ ఈ నెగిటివ్ పాయింట్స్లో మనం మాట్లాడుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటంటే చైనా తాలూకా ఎకానమీ మీద కావచ్చు, హాంకాంగ్ తాలూకా ఎకానమీ మీద కావచ్చు కాస్త నమ్మకం గ్లోబల్ ఇన్వెస్టర్స్కి సడలుతున్నది అని చెప్పుకోవడానికి ఏంటంటే మూడీస్కి మధ్య కొంచెం మూడు మారింది వాళ్ళకి. అంటే ఇంతవరకు ఓకే స్టేబుల్గా ఉన్నటువంటి చైనా ఎకానమీ ఇక మీదట డౌన్ గ్రేడ్ అయ్యే అవకాశం ఉంది అనేటువంటి ఆ థాట్ ప్రాసెస్ అనేటువంటిది మూడీస్ వాళ్ళు రావడం జరిగింది. సో ఎప్పుడైతే వాళ్ళ మూడు ఎప్పుడైతే మారిందో ఆబ్వియస్లీ వాళ్ళ తాలూకా స్టాక్ మార్కెట్స్ కూడా కొంతవరకు పడ్డాయి. అండ్ అట్ ద సేమ్ టైం మనం కూడా కొంచెం స్టేబుల్గా ఉన్నామని చెప్పేసి చెప్పుకోవచ్చు. సార్ ఇప్పుడు ఇండియా 4th ప్లేస్కి రావడం వల్ల గ్లోబల్ మార్కెట్లో మనకి మంచి పేరు అయితే వచ్చింది, మంచి డిమాండ్ అయితే వచ్చింది. సో దీనివల్ల ఇండియన్ ఇన్వెస్టర్స్కి ఏంటి యూస్, అంటే ఏంటి లాభం? సో ఇండియన్ ఇన్వెస్టర్స్ అనడం కన్నా కూడా టోటల్ ఇండియాలో ఉన్నటువంటి బిజినెస్లు కావచ్చు, ఇన్వెస్టర్స్ కావచ్చు, ఇద్దరికీ కూడా సరైనటువంటి లాభం పడేటువంటి అవకాశం తరుణం వచ్చిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఒకటి బిజినెస్ పర్స్పెక్టివ్లో మనం మాట్లాడుకున్నాం ముందు, తర్వాత అప్పుడు ఇన్వెస్టర్ పర్స్పెక్టివ్లో మాట్లాడుకున్నాం. యుఎస్లో సుమారు ఉన్నటువంటి 35 కోట్ల జనాభా 34 కోట్ల జనాభా ఏదైతే ఉన్నారో అక్కడ సుమారు 4,000 కంపెనీలు అనేటువంటివి లిస్ట్ అయ్యి ఉన్నాయి. అండ్ వాళ్ళ తాలూకా మార్కెట్ క్యాపిటలైజేషన్ చూసుకుంటే $50 trillion కింద ఉంది అని చెప్పేసి మనకు తెలుసు. అండ్ ఇప్పుడు ఇండియా తాలూకా పర్స్పెక్టివ్కి వచ్చేటప్పటికి 140 కోట్ల మంది జనాభా ఉన్న చోట 35 కోట్లకి 4,000 కంపెనీలు ఉన్నాయి. సో 140 కోట్లకి కనీసం 12,000 కంపెనీలో 15,000 కంపెనీలో ఉండాల్సినటువంటి అవసరం ఉంటుందని చెప్పేసి చెప్పుకోవచ్చు మనం. అంటే దాని పరంగా వచ్చేటప్పటికి బయట ఫారెన్ మనీ ఏదైతే ఉందో దాన్ని ఇండియా తాలూకా కంపెనీస్ ఏవైతే ఉన్నాయో గ్రో అవ్వడానికి సరైనటువంటి గ్రౌండ్ అనేటువంటిది ఇప్పుడు ఉంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఓకే ఇండియన్ కంపెనీస్ ఎలా లాభపడవచ్చు అనుకునేటప్పుడు ఏంటంటే మేబీ పబ్లిక్ ఫండ్ రైజింగ్ కింద చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటంటే ఎస్ఎంఈ తాలూకా ఐపీఓస్ కావచ్చు, లేదంటే మెయిన్ బోర్డ్ లిస్టింగ్ ఏదైతే ఉంటాయో అలాంటివి కావచ్చు. ఎగ్జాంపుల్ చెప్పుకోవాల్సి వస్తే గత 2-3 ఏళ్లలో చూసుకుంటే వచ్చినటువంటి నెంబర్ ఆఫ్ ఐపీఓస్ ఏవైతే ఉన్నాయో అంటే ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్స్ అంటే ప్రజల దగ్గర నుంచి అమౌంట్ కలెక్ట్ చేసి కంపెనీని రన్ చేస్తున్నటువంటి ఆర్గనైజేషన్స్ చూసుకుంటే కనుక సుమారు టాటా టెక్నాలజీస్ గురించి మనం మాట్లాడుకుంటే 67,000 కోట్ల రూపాయలు, ఆల్మోస్ట్ 70,000 కోట్ల రూపాయలు వాళ్ళకి సబ్స్క్రిప్షన్ అనేటువంటిది రావడం జరిగింది. అంటే ఇప్పుడు ఇండియన్ ఇన్వెస్టర్స్ దగ్గర ఉన్నటువంటి అమౌంట్ ప్లస్ గ్లోబల్ మనీ ఏదైతే ఉందో ఈ ఇండియన్ కంపెనీస్ యూజ్ చేసుకొని గ్రో అవ్వడానికి మంచి అవకాశం అని చెప్పేసి అని చెప్పుకోవచ్చు మనం. రెండోది ఇప్పుడు ఇండియన్ ఇన్వెస్టర్స్ అని ఏదైతే మనం చెప్తున్నామో వాళ్ళు కూడా వచ్చేటప్పటికి కొన్ని ఎస్ఎంఈ ఐపీఓస్లో అంటే వాళ్ళ రిస్క్ ప్రొఫైల్ బట్టి హెచ్ఎన్ఐ కేటగిరీ అయితే హెచ్ఎన్ఐ కేటగిరీ కావచ్చు, లేదా రిటైల్ కేటగిరీ అయితే రిటైల్ కేటగిరీలో రిస్క్ ప్రొఫైల్ చూసుకొని ఇలాంటి ఏమంటాం అంటే ఎస్ఎంఈ ఐపీఓస్లో కానీ లేదంటే అన్లిస్టెడ్ షేర్స్లో ఏవైతే రాబోయే రోజుల్లో లిస్ట్ అవ్వడానికి వాల్యూ క్రియేట్ చేయగలుగుతాయి అని చెప్పేసి అనుకునేటప్పుడు ఈ హెచ్ఎన్ఐ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో రిటైల్ ఇన్వెస్టర్స్ ఆబ్వియస్లీ దే షుడ్ స్టే అవే ఫ్రమ్ అన్లిస్టెడ్ షేర్స్ ఆర్ ఎస్ఎంఈ ఐపీఓ, ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్న అమౌంటే చాలా తక్కువ కాబట్టి ఇలాంటి వాటిల్లో పెట్టుబడి పెడితే ఆబ్వియస్లీ రిస్క్ చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇది కొన్ని కేవలం హెచ్ఎన్ఐ ఇన్వెస్టర్స్ కోసం మనం చెప్తున్నాం. సో అలాంటి వాళ్ళందరూ కూడా ఇలాంటి చిన్న చిన్న కంపెనీస్లో కొత్త వాల్యూ ఎడిషన్ క్రియేట్ చేయగలిగేటువంటి ఎమర్జింగ్ టెక్నాలజీస్లో ఎమర్జింగ్ బిజినెసెస్లో ఇన్వెస్ట్ చేయగలిగితే బిజినెస్లో గ్రో అవుతే అట్ ద సేమ్ టైం హెచ్ఎన్ఐకి ఉన్నటువంటి వెల్త్ కూడా పెరిగేటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు.
అండ్ ఇప్పుడు ఇన్వెస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మనం మాట్లాడుకునేటప్పుడు ఆల్రెడీ ఇన్వెస్టర్స్కి వెల్త్ ఎఫెక్ట్ అనేటువంటిది కనబడుతుంది. ఇప్పుడు ఇండియాలో ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ తాలూకా ప్రైజెస్ ఏవైతే ఉన్నాయో గణనీయంగా పెరుగుతూ వచ్చాయి. మనకి 2 తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు, లేదంటే ఇప్పుడు కొత్తగా ఎమర్జ్ అవుతున్నటువంటి ఉత్తరప్రదేశ్ లాంటి, అంటే ఒక టూరిజం స్పాట్ కింద, ఒక ట్రావెల్ స్పాట్ కింద, ఆర్ ఒక పిలిగ్రిమ్ స్పాట్ కింద ఏదైతే ఎమర్జ్ అయినటువంటి అయోధ్య కావచ్చు, వారణాసి కావచ్చు, ఇలాంటి వాటిల్లో కూడా రియల్ ఎస్టేట్ తాలూకా ధరలు ఏవైతే ఉన్నాయో కొంచెం పెరుగుతున్నాయి. సో ఆబ్వియస్లీ ఇన్వెస్టర్స్కి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అమౌంట్ పెరుగుతున్నది అనేటువంటి ఉద్దేశంతో చాలామంది ఉన్నారు. వెల్త్ ఎఫెక్ట్ అంటాం. రాబోయే రోజుల్లో మనం ఈ $4 ట్రిలియన్ ఎకానమీ నుంచి $10 ట్రిలియన్ ఎకానమీగా మారాలి అనుకునేటప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి ధరలు ఏవైతే ఉన్నాయో, అంటే రియల్ ఎస్టేట్ కావచ్చు, స్టాక్ మార్కెట్ కావచ్చు, ఆర్ బిజినెసెస్ కావచ్చు, ఇంకా గ్రో అవ్వడానికి చాలా ఎక్కువ స్కోప్ ఉందని చెప్పేసి మనం చెప్పుకుంటున్నాం. అయితే ఇప్పుడు హెచ్ఎన్ఐస్ గురించి మనం మాట్లాడుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటంటే సేవ్ మనీ ఇన్ మ్యూచువల్ ఫండ్స్, ఇన్వెస్ట్ ఇన్ స్టాక్స్, ట్రేడ్ యూజింగ్ ఫ్యూచర్స్ ఫర్ టైమింగ్ ది మార్కెట్ అని చెప్పేసి, నెక్స్ట్ ప్లే విత్ ఆప్షన్స్ ఫర్ క్యాష్ ఫ్లోస్ అని చెప్పేసి. అంటే అందరూ చూసేది ఏంటంటే గణనీయంగా వెల్త్ పెరగాలి అనేటువంటి ఉద్దేశంలో చూస్తూ ఉంటారు. అంటే ఏంటి, నేను రియల్ ఎస్టేట్ని $1 కోటి కొన్నాను, అది 2 కోట్లు అవుతున్నది. లేదా నేను స్టాక్ మార్కెట్లో ఏదో ఒక కంపెనీని $100 కొన్నాను, $200 అవుతున్నది. దీన్ని క్యాపిటల్ ఎప్రిషియేషన్ అంటాం. క్యాపిటల్ ఎప్రిషియేషన్తో పాటు క్యాష్ ఫ్లో ఇన్వెస్టింగ్ అని చెప్పేసి, ఇప్పుడు రియల్ ఎస్టేట్లో డబ్బులు పెడితే మనకి రెంట్ కూడా వస్తుంది. సో అదే రకమైనటువంటి క్యాష్ ఫ్లో ఇన్వెస్టింగ్ కూడా చేసుకోగలిగితే వెల్త్ని ఫాస్ట్గా అక్యూములేట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అది ఎస్పెషలీ హెచ్ఎన్ఎస్కి అయితే కనుక ఇంకా ఈజీగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ దగ్గర మనీ ఉంది, అట్ ద సేమ్ టైం వాళ్ళు ఒక సరైనటువంటి ప్రాపర్ టీమ్ని రిక్రూట్ చేసుకోవడానికి కూడా వాళ్ళ దగ్గర స్కోప్ ఉందని చెప్పేసి చెప్పుకోవచ్చు మనం. అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళకి కావాల్సినటువంటి ఎగ్జిక్యూషన్ కేపబిలిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఇంప్రూవ్ చేసుకునేటువంటి అవకాశం ఉందని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో ఓవరాల్గా హెచ్ఎన్ఎస్కి అయితే కనుక వెల్త్ ఎఫెక్ట్ చాలా స్ట్రాంగ్గా ఉంది. రాబోయే రోజుల్లో వాళ్ళు ఇంకా ఎక్కువ డబ్బులు సంపాదించేటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి క్లియర్ కట్గా మనం చెప్పుకోవచ్చు. సార్, ఇప్పుడు మీరు హెచ్ఎన్ఎస్ గురించి చెప్పారు. బట్ ఎవరి దగ్గర అయితే అంటే అంత ఎక్కువ క్యాపిటల్ ఉండదు, అంత ఎక్కువ మనీ ఉండదు, అంటే చిన్న చిన్న ఇన్వెస్టర్స్, సో వీళ్ళు ఎలా లాభపడవచ్చు? సో ఇప్పుడు ఇక్కడ మనం హెచ్ఎన్ఐ ఇన్వెస్టర్స్ కూడా క్యాపిటల్ ఎప్రిసియేషన్ కోసం మనం మాట్లాడుకున్నాం. ఇన్ఫ్యాక్ట్ రియల్ ఎస్టేట్లో కావచ్చు, స్టాక్ మార్కెట్లో కావచ్చు, సైకిల్స్ అనేవి ఉంటాయి. అంటే కొన్ని రోజుల పాటు పెరగడం, తర్వాత కొన్ని రోజుల పాటు కరెక్షన్ రావడం, లేదంటే కొన్ని సంవత్సరాల పాటు పెరగడం, కొన్ని సంవత్సరాల పాటు కరెక్షన్ అనేటువంటిది రావడం, ఇలాంటివి ఏవైతే ఉంటాయో ఈ సిచ్యువేషన్స్ అనేటువంటివి క్లియర్ కట్గా అన్ని రకాల బిజినెసెస్లో కావచ్చు, రియల్ ఎస్టేట్లో కావచ్చు, కమోడిటీస్లో కావచ్చు, బిజినెస్లో కావచ్చు, ఇక్కడ అనేటువంటి ఈ సైకిల్స్ ఏవైతే ఉంటాయో అవి జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంటే ఇప్పుడు హెచ్ఎన్ఐకి మనం సలహా ఇచ్చాం కదా అని చెప్పేసి సేవ్ ఇన్ మ్యూచువల్ ఫండ్స్, తర్వాత ఇన్వెస్ట్ ఇన్ స్టాక్స్, తర్వాత ట్రేడ్ ఇన్ ఫ్యూచర్స్ ఫర్ టైమింగ్ ది మార్కెట్ అండ్ ప్లే విత్ ది ఆప్షన్స్ ఫర్ క్యాష్ ఫ్లోస్ అని ఏదైతే మనం చెప్పామో, ఇక్కడ వాళ్ళు చూడాల్సింది ఏంటి అంటే కనుక బుల్ మార్కెట్ సైకిల్స్ కావచ్చు, బేర్ మార్కెట్ సైకిల్స్ కావచ్చు, కన్సాలిడేషన్ ఫేజ్ కావచ్చు, అంటే ధరలు ఇక పెరగలేనటువంటి స్టేజ్లో, ఇందాక మనం ఎఫ్ఐఎస్ ఎవరైతే ఉన్నారో మన ఇండియా నుంచి డబ్బులు చైనాకు మార్చాల్సి వచ్చేటప్పుడు ఏమవుతుందంటే మార్కెట్స్ కొంతవరకు పడేటువంటి అవకాశం ఉంటుంది. ఆల్రెడీ ఇప్పుడు మనం చూసుకోవాల్సి వస్తే కనుక కొన్ని లార్జ్ క్యాప్ స్టాక్స్లో ఆ టైప్ ఆఫ్ ఇంపాక్ట్ అనేటువంటిది క్లియర్ కట్గా కనబడుతుంది. సో అలాంటి సిచ్యువేషన్ వచ్చేటప్పుడు ఏంటి అంటే కొంతవరకు వెల్త్ ఎరోడ్ అయ్యేటువంటి అవకాశం, ప్రమాదం కూడా ఉంటుంది. సో అటువంటి టైంలో రిస్క్ మేనేజ్మెంట్ అనేటువంటిది ప్రాపర్గా చూసుకోవాల్సినటువంటి అవసరం. అంటే ఇది వర్డ్ ఆఫ్ కాషన్. ఇది ఎందుకు ఇస్తున్నాము అంటే గత 8 ఏళ్లుగా స్టాక్ మార్కెట్లు వరుసగా పెరుగుతున్నాయి కాబట్టి నేను ఇప్పుడు డబ్బులు పెడితే నాకు రేపటికల్లా డబ్బులు ఎక్కువగా వస్తున్నాయి అనేటువంటి మైండ్ సెట్కి ఆల్మోస్ట్ చాలా మంది ఇన్వెస్టర్స్ వచ్చేసారు. రీటైల్ ఇన్వెస్టర్స్ కావచ్చు, హెచ్ఎన్ఐస్ కావచ్చు. అయితే అలాంటి వాళ్ళకి కొన్ని జర్కులు అనేటువంటివి ఇప్పటిదాకా లేదు. అది ఎలా ఉంటుంది అంటే కనుక ఒక కుర్రోడికి కొత్తగా బైక్ ఇస్తే కనుక ఓకే నేను 80లో కొట్టినా పర్వాలేదు, 100లో కొట్టినా పర్వాలేదు అనేటువంటి పద్ధతిలో వాళ్ళు ఫీల్ అవుతుంటారు. అలాంటి వాళ్ళకి ఏదైనా ఒక చిన్న జరిగితే అప్పుడు స్ప్రో వస్తుంది ఒంటి మీద. అంటే అలాంటి కరెక్షన్స్ అనేటువంటి స్టాక్ మార్కెట్లో ఎప్పటికప్పుడు రావాలి, వస్తూ ఉంటే అది ఆరోగ్యకరం అని చెప్పేసి చెప్తూ ఉంటాం. అయితే అటువంటి సిచ్యువేషన్ గత 8 ఏళ్ళుగా లేదంటే గత 6 ఏళ్ళుగా ఎప్పుడూ లేదు. కాబట్టి అటువంటి సిచ్యువేషన్ వచ్చేటప్పుడు ఒక్కొక్కరికి స్కిల్ వర్సెస్ లక్ అనేటువంటిది తెలిసి వస్తుంది బయటికి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు రిటైల్ ఇన్వెస్టర్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. సో వీళ్ళు ఏం చేయొచ్చు అంటే కనుక ఈ ఎగ్జిస్టింగ్ ఎస్ఐపిస్ ఏవైతే ఉన్నాయో దీర్ఘకాల దృష్టితో, అంటే రాబోయేటువంటి 2-3 ఏళ్ల కోసం కాకుండా రాబోయేటువంటి 5 ఏళ్ల కోసం, 10 ఏళ్ల కోసం, ఎందుకంటే మన ఇండియన్ ఎకానమీ $4 ట్రిలియన్ నుంచి $10 ట్రిలియన్ వెళ్తుంది అని చెప్పేసి మనం అనుకుంటున్నాం. అంటే ఇక్కడే $4 ట్రిలియన్ దగ్గర ఎకానమీ ఉండిపోతే ప్రమాదం ఒకలా ఉంటుంది, లేదా చైనా లాంటి పరిస్థితి వస్తే ఇంకోలా ఉంటుంది, జపాన్ లాంటి పరిస్థితి వస్తే ఇంకోలా ఉంటుంది. అవేవి కాకుండా మనం ఓకే గ్రో అవుతాం అనేటువంటి నమ్మకం మనకి ఎప్పుడైతే కలుగుతున్నదో,
సో అటువంటి సిచ్యువేషన్ రిటైల్ ఇన్వెస్టర్స్ ఎలా క్యాష్ చేసుకోవచ్చు అనుకునేటప్పుడు ఏంటంటే వాళ్ళకున్న ఎస్ఐపిస్ ఏవైతే ఉన్నాయో ఎస్ఐపిస్ అనేటువంటిది కంటిన్యూస్గా రన్ చేసుకోవడం బెస్ట్. అండ్ అట్ ద సేమ్ టైం మార్కెట్స్ పెరిగినప్పుడు కొన్ని లాభాలు అనేటువంటి స్వీకరించడం, మార్కెట్స్ పడేటప్పుడు మళ్ళీ ఫ్రెష్గా ఎడిషనల్ ఇన్వెస్ట్మెంట్స్ అనేటువంటివి చేసుకోవడం, వాళ్ళ పోర్ట్ఫోలియో ఏదైతే ఉందో ప్రతి 6 నెలలకు ఒకసారి రివ్యూ చేసుకుంటూ ఉంటే కనుక అది మంచిది అని చెప్పేసి అని మనకు తెలుస్తుంటుంది. అండ్ చాలామంది రిటైల్ ఇన్వెస్టర్స్లో ఉండేటువంటి ఇంకో ప్రాబ్లం ఏంటంటే మనం కంటిన్యూస్గా చెప్పుకుంటూ వస్తున్నాం, రిటైల్ ట్రేడర్స్ ట్రేడింగ్లో నష్టపోతున్నారు అని చెప్పేసి అని సెబీ ఇచ్చిన రిపోర్ట్లు కావచ్చు, బయట ఉన్నటువంటి రిపోర్ట్లు ఏవైతే ఉన్నాయో, సో క్లియర్ కట్గా రిటైల్ ఇన్వెస్టర్స్ వెల్త్ని క్రియేట్ చేయాలి అనుకునేటప్పుడు, వెల్త్ క్రియేట్ చేసుకోవాలి అనుకునేటప్పుడు ఇంట్రాడే ట్రేడింగ్ అనేటువంటిది వాళ్ళు మానేస్తే కనుక డెఫినెట్లీ కొంతవరకు వాళ్ళు వెల్త్ క్రియేట్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఇంట్రాడే ట్రేడింగ్ చేస్తే కనుక ఖచ్చితంగా వెల్త్ ఎరోషన్ అనేటువంటి చాలా ఎక్కువగా ఉంటుంది. పోనీ ఓకే, స్వింగ్ ట్రేడింగ్ ఏదైతే ఉంటుందో ఒక 10 రోజుల పాటు హోల్డ్ చేసుకుంటాను లేదా 2 నెలల పాటు హోల్డ్ చేసుకుంటాను, మార్కెట్ సైకిల్స్ ఏవైతే ఉంటాయో వాటిని టైమింగ్ చేసుకోవడం అనమాట. అలాగే చేసుకున్నా కూడా ఆబ్వియస్లీ కొంతవరకు వాళ్ళకి కావాల్సినటువంటి లాభాలు చూడగలిగేటువంటి అవకాశం ఉంటుంది. ఏదేమైనా సరే ఈజీ మనీ తాలూకా పీరియడ్ అయిపోయింది అని చెప్పేసి నా పర్సనల్ ఒపీనియన్ అది. ఎందుకంటే 8 years ఆఫ్ కంటిన్యూస్ మార్కెట్స్ ర్యాలీ వచ్చిన తర్వాత మేబీ ఎలక్షన్ రిజల్ట్స్ తర్వాత అవుట్కమ్ బాగా స్ట్రాంగ్గా ఉంటే కనుక అప్పుడు ఇక్కడ నుంచి ఇంకో 20% పెరిగే అవకాశం ఉండొచ్చేమో కానీ, బట్ ఓవరాల్గా చూసుకునేటప్పుడు అయితే సైడ్ వేస్ మార్కెట్ కింద మనం చూస్తున్నాం. చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం అండ్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ. ఇండియా 4th ప్లేస్కి వచ్చింది, అది చాలా గొప్ప విషయం. కానీ టాప్ 3 పొజిషన్స్కి రావడానికి చాలా సమయం పడుతుందని మనకి అర్థమైంది. ఎవరైతే ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటున్నారో ఆర్ ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో వీళ్ళు ప్రాపర్ రీసెర్చ్ అండ్ ఎనాలిసిస్తో ఇన్వెస్ట్ చేస్తే అది మీకు మాత్రమే కాదు మన దేశానికి కూడా లాభదాయకం. ఈరోజు మేము డిస్కస్ చేసిన టాపిక్ మీకు నచ్చిందని ఆశిస్తున్నాం. అండ్ మీకు ఏమైనా సందేహాలు ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ. సందీప్ సైనింగ్ ఆఫ్.